మొత్తం ఒక ఇండియన్ వైబ్ వస్తుంది అంటే అసలు ఊహించుకోండి. ఫ్యూచర్ లో పోయే కొద్దీ యుఎస్ఏ కూడా మన ఇండియా లాగా అయిపోద్దేమో. మన చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ మాత్రం అదిరిపోయింది. అబ్బా ఏముంది. వెల్కమ్ బ్యాక్ టు ఫాల్తు ముచ్చట్లు. మామ దోస్తులు అంటే ఎవరు? దోస్తులు అంటేనే దొంగ నా కొడుకులు. అది మాత్రం మీ అందరికి తెలిసిందే. అయినా కూడా మీకు మళ్ళీ చెప్తా. కాదు మామ 3 days ట్రిప్ అని చెప్పేసి వీళ్ళైతే 4 days చేశారు. ఎందుకంటే దాదాపు 1500 కిలోమీటర్ల దాకా అయితే మేము తిరిగాం మామ. ఇంతవరకు తిరిగేసి నయాగరా ఫాల్స్ వరకు వెళ్ళి అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ని చూసాం. ఇప్పుడైతే సరదాగా కొంపకు పోయి కాసేపు పడుకొని రిలాక్స్ అయ్యి రేపు పొద్దున్నే మన పనులు మనం చూసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఈ దొంగ నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఈ డ్రైవింగ్ సీట్ లో ఈడే ఈ లబ్బేగాడు, సారీ ఇదేంది మామ కెమెరాలు రావట్లేదు. ఈ లబ్బేగాడు ఏంటంటే లేదు న్యూ హాంప్షైర్కి వెళ్దాం, న్యూ జెర్సీకి వెళ్దాం అన్నాడు. వాడే అంటే అన్నాడు. ఇక్కడున్న దొంగ నా కొడుకులు ఎవరు తెలుసా? కారులో ఉన్న అమ్మాయిలు వీళ్ళేమన్నారంటే నాకు పానీపూరి తినాలని ఉంది, నాకు బొండా తినాలని ఉంది, నాకు అది తినాలని ఉంది అని చెప్పేసి వీళ్ళైతే న్యూ జెర్సీ ఇండియన్ స్ట్రీట్ కి అయితే పట్టుకెళ్తున్నారు మామ. ఇప్పుడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సాంగ్స్ పెట్టండి రా, ఎందుకురా మంచి వైబ్ అయ్యేటప్పుడు మన వ్యూవర్స్ గాళ్ళకి చూపించకుండా మీరు సాంగ్ ఆపుతారు ఎట్లా రా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సాంగ్స్ ప్లే చేయి బ్రో. సో అది మామ అంత దూరం ట్రావెల్ చేసి మనమైతే మన ఇండియా స్క్వేర్ కి వచ్చేసాం. ఇక్కడ మాత్రం మన తెలుగు వాళ్ళు, మన హిందీ వాళ్ళు మొత్తం ఒక ఇండియన్ వైబ్ వస్తుంది అంటే అసలు ఊహించుకోండి. యుఎస్ఏలో ఒక ఇండియా, ఒక ఆంధ్రప్రదేశ్, ఒక మధ్యప్రదేశ్, ఒక గుజరాత్, అన్ని పటేల్ బ్రదర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉందంటే ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా మీరు మాత్రం ఊహించుకోవాలి మామ, ఎంత క్రేజీగా ఉంటే అంత క్రేజీ ఉంది. అంటే మీకు మీ అందరి స్టేట్లలో ఉండొచ్చు మామ. మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్కి వచ్చిన తర్వాత మన ఇండియన్స్ ఫుడ్ దొరకదంటారు కదా, వాళ్ళందరికీ ఇది మాత్రం ఒక ప్రత్యేక నిదర్శనం మామ. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ మాత్రం అదిరిపోయింది. సో అది మామ మన ఇండియన్ కల్చర్ అన్నట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భూమిలో ఎటు ప్లేస్కి వెళ్ళినా మన మాత్రం మన ఇండియా ప్లేస్కి చూడండి. మన ఇండియా బోర్డు కూడా అలా ఉంది. ఇక్కడ చూస్తే గోల్కొండ చిమినీ అంట, మామూలుగా ఉండదు. మనం చిమినీకి వెళ్ళి ఇప్పుడైతే భోజనం చేయబోతున్నాం. నేనైతే మండీ కోసం వచ్చామమ్మ. ఇక్కడ మండీ లేదంట, ఇంకేదో ఉందంట. మనం లోపలికి వెళ్ళి అయితే చెప్పేశారు. నేను కూడా ఇప్పుడు లోపలికి వేసి మంచి పట్టు అయితే పడతా. మీరు కూడా మంచి పట్టు పట్టండి, మామూలుగా ఉండదు. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. కాకపోతే ఇక్కడ మన ఇండియన్సే కాబట్టి అందరూ నోరు తెరుచుకొని చూస్తారు నన్ను. నేను గమ్మున వీడియో తీసుకుంటూ పోతాను. మీరైతే అడ్జస్ట్ అవి చూడండి. ఏంటి అర్థమవుతుందా? ఇదిగో ఇదైతే మన టేబుల్ మామ. కాకపోతే అక్కడ 4వ వ్యక్తి అనేది ఒకరు ఉండాలి. ఆ 4వ వ్యక్తికి అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట వీడియోలలో. అయినా పర్లేదు, మనం మాత్రం వీడియో తగ్గేదే లేదన్నట్టు తీస్తున్నాం. మీరు 4వ వ్యక్తిని చూడలేకపోవచ్చు, కాకపోతే వాళ్ళ చేతుల్ని మాత్రం చూడండి. అది రే నీకేరా హాయ్. సో రాజా, మన ఫస్ట్ అద్భుతమైన ఐటమ్ అయితే ప్రవేశపెట్టండి. పానీపూరి బోల్తే. ఈ పానీపూరి ఉంది మామ, మామూలుగా ఉండదు. టేస్ట్ ఎలా ఉందో ఏమో కానీ ఇప్పటికైతే చూడడానికి సెక్సీగా ఉంది. నోట్లో కొంచెం నీళ్లు కూడా ఊరిస్తుంది మామ. ఎన్ని రోజులైంది మామ పానీపూరి తిని. ఇప్పుడైతే పానీపూరి మెక్కే టైము, దాన్ని టేస్ట్ చేసే టైము, ఎలా ఉందో చూసే టైము. చూసేద్దామా? మన ఫ్రెండ్ అయితే ఫస్ట్ లప్పక నేసింది. అమ్మాయిలంతా స్టైలిష్ తింటారు మామ, మంది అటు ఉండదు. నోట్లో పానీపూరి పెడితేనే దాని లాలాజలము, అబ్బా దాంట్లో ఉన్న టేస్ట్ గేస్ట్ వా. పానీపూరిలో ఉన్న పానీ టేస్ట్ వా ఏముంది మామ. ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిట్ చాట్ చేసుకుంటే చాట్ మసాలా మామ. ఈ 4 నిమిషాలు కూడా ఆగట్లేదు. స్పూన్ తీసుకుని రెడీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు తిన్నామని చెప్పేసి. మాట్లాడరు, ఏదో ఒకటి తింటావా? తింటాయి, నోరు తెరిచి మాట్లాడరా. సరే తింటాయిరా. ఏం తినవులే నాది. ఫస్ట్ పానీపూరి అయితే ఇక్కడ ఫుడ్ మాత్రం మామూలుగా లేదు. ఇది గోల్కొండ చిమినీ అంట, అదిరిపోయింది. అరే నువ్వు పులిహార కలపడం ఆపేసి కొంచెం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. సో ఇది మామ మన లాస్ట్ పానీపూరి. దీని తర్వాత మన మీద చికెన్ బిర్యానీతో పాటు మన అద్భుతమైన మటన్ బిర్యానీ కూడా మింగి తినబోతున్నాం అనమాట. ఏంటి అర్థమవుతుందా? ఏంది లేదంట, అర్థమైతలేదు. అర్థం కాకపోయినా పర్లేదు, మీరైతే థ్యాంక్ యూ మామ. నువ్వే నా లవర్ రా, ఫస్ట్ లవర్ రా. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? నీలాంటి అవును, నా బాయ్ క్రష్, నా ఫ్రెండ్ 7 years నుంచి. ఎరా 7 or 10?
పూసుకుచ్చారా పూల సొక్క పొరసొక్క కాదు, ఇది మాత్రం బనియాను. రే చెప్పురా, ఎన్ని ఇయర్స్ రా? 8 ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ మామ. ఎందుకు నా బోగ్గాడు, నాకు నచ్చుతాడు వీడు. అరే స్పూన్ ఇరా. చూసావా, అడిగినమ్మంటే వాడు సూప్ నుంచి స్పూన్ కూడా ఇచ్చాడు నాకు. నేను మాత్రం ఇప్పుడు మింగి తింటా, సారీ దెంగి తింటా. అబ్బా ఏముంది, నాకు తెలిసి వీడు బాయ్ క్రష్. మీ అందరి ముందు ఇలా ముద్దు పెడితే ఎలా చెప్పండి, నేను బయట పెట్టుకుంటా. సో అది మామ సరదాగా అయితే సరిగ్గా బాగా మెక్కేసి మిగిలింది డబ్బాల పార్సల్ చేసుకుని డబ్బా డాన్స్ ఆడుకుంటూ ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. ఏంటి మామూలుగా లేదు, బిర్యానీ మాత్రం పార్సల్ తీసుకెళ్లాల్సిందే కదా. సో అది మామ ఇక్కడ ఇండియన్ స్ట్రీట్ లో సరదాగా సమ్మగా ఈ రెస్టారెంట్ బాగా మెక్కి బయటికి అయితే వచ్చి ఇక్కడ చూస్తే ఒక అద్భుతమైన పాన్ షాప్ అయితే దొరుకుతుంది. ఏంది అది మామ, ఇక్కడ రోడ్డు మీద చూడండి, రోడ్డు మీద పెద్ద ముగ్గు అయితే ఉంది. మనోళ్ళు ఎవడో వేసింటాడు, మంచి పెయింటింగ్ అయితే ఉంది, ముగ్గు పెయింటింగ్. ఇంకా ఇదంతా ఇక్కడ చూడండి, మొత్తం మన ఇండియన్ పేర్లే. నాస్తా అంట, ద స్నాక్ స్టోర్. ఇక్కడికి వచ్చి నాస్తా చేసేవాళ్ళు, అదే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు ఉంటే చూడండి. చూడండి మా ఎట నడుస్తున్నారు అంత మనోళ్ళే, మొత్తం మామూలుగా ఉండదు. ఇది ఉర్రే జిలేబీ మామ, జిలేబీ కూడా ఉంది ఇక్కడ అయితే. ఓడి అమ్మ రోడ్డు మీద పెట్టేశాడు, అదైతే ఫ్రీగా ఎవడిని తీసుకొని తినేస్తే భయమే లే పిల్లగాళ్ళకి. అది మామ మొత్తానికి ఇక్కడ చూడండి మళ్ళీ శీతల్ పాన్ షాప్. మామ ఇక్కడ పాన్ షాప్లే 10 ఉన్నాయి మామ. ఇక్కడ చూడండి ఇంకోటి రంగోలీ పాన్ షాప్. ఇక్కడ ఏంటంటే సింగిల్ సిగరెట్లు కూడా అమ్ముతారంట, మన ఇండియాలో అమ్మినట్టు. మొత్తం బాక్స్ కొన్నక్కర్లే, సింగిల్ కొంటే సరిపోద్ది. చూసారా హిందీ సాంగ్స్, మన పోస్టర్లు. అబ్బా వీడియో షాప్ అంట మామ, పటేల్ వీడియో. సో అది మామ ఇక్కడైతే ఇన్ని చూసారు కదా. కాకపోతే మన ఇండియాలో ఉన్న డీమార్ట్ ఎప్పుడైనా చూసారా యూఎస్లో? నేను మాత్రం ఇక్కడ డీమార్ట్ కూడా చూసా మామ. అక్కడ చూడండి, అది ఇక్కడ చూడండి డీమార్ట్ సూపర్ మార్కెట్. ఇక్కడ మన ఇండియన్ అయ్యే మామ, ఎందుకంటే అక్కడ అయ్యి చూడండి దీ పక్కన. ఇంకా లాస్ట్ గా వెళ్లే ముందు ఒక చిన్న రౌండ్ వేద్దామని చెప్పేసి ఇండియన్ మసాలా కెఫేకి అయితే వచ్చామా. ఇదైతే ఇండియన్ మసాలా కెఫే. ఇందులోపల ఇండియా మసాలా చాయ్, అల్లం చాయ్ అన్ని టీలు దొరుకుతాయంట. కాకపోతే మనోళ్ళకి బాదం పాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది మామ. ఇక్కడ బాదం పాలు కూడా దొరుకుతాయంట. బాదం పాల కోసం అయితే వచ్చినాం ఇప్పుడు. ఏం కావాలి? సో దిస్ ఇస్ ద బాదం మిల్క్ అండ్ దిస్ ఇస్ ద మ్యాంగో లస్సీ. ఇంకా నేను కూడా బాదం పాలు అయితే ఒక చిన్న పట్టే మామ, మామూలుగా లేదు. సో అది మన అద్భుతమైన మన ఫాల్తు ముచ్చట ఈ రోజుకైతే. ఈ రోజు మాత్రం చాలా క్రేజీగా మన ఇండియన్ ఫుడ్ అయితే తిన్నా. ఇక్కడ ఉన్న న్యూ జెర్సీలో మన ఇండియన్ రెస్టారెంట్ దగ్గర నుంచి అసలు ఏమన్నుందా మామ ఈ స్ట్రీట్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్, ఒక మధ్యప్రదేశ్, ఒక గుజరాత్. అసలు మన స్టేట్లో ఎన్నో ఉన్నాయి, అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయి. పానీపూరి దగ్గర నుంచి బేలుపూరి, మన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ దగ్గర వరకు అన్నీ దొరికేస్తున్నాయి మామ. మీకు మాత్రం వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. కాకపోతే నాకేమనిపిస్తుంది తెలుసా, ఫ్యూచర్లో పొయ్యే కొద్దీ యూఎస్ఏ కూడా మన ఇండియా లాగా అయిపోద్దేమో. మన ఇండియా వాళ్ళే మొత్తం దీన్ని ఏళ్తారేమో. ఒకప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఏలినట్టు ఇక్కడ యూఎస్ని కూడా మనం ఏలేస్తామేమో అన్నట్టు డౌట్ వచ్చేస్తుంది మామ. అంటే అది నిజమో రాంగ్ నాకైతే తెలియదు, కాకపోతే అట్లా అనిపిస్తుంది నాకైతే. ఏంటి సరే, మీరైతే సబ్స్క్రైబ్, ఫాలో, షేర్ ఏదంటే చేసుకోండి. మళ్ళీ చూసుకుందాం. అంత మన ఇండియా రెస్టారెంట్, మన ఇండియన్ రెస్టారెంట్ అంటే మామూలుగా ఉండదు మామ. ఇప్పుడు అమెరికా వాళ్ళు అనుకో, నేను ఇక్కడ నిలబడితే ఆడే కారాపి దెంగుతారు అనమాట. అది ఇండియా వాళ్ళు అనుకో, మన దగ్గరకు వచ్చి కారాపుతారు. అదిగో చూడండి, నేను ఇక్కడ రోడ్డు మీద నిలబడ్డా అయినా కూడా వాడు బైక్ మీద పోతున్నాడు. మీరు తప్పుగా అనుకోకపోయినా ఇది మాత్రం నిజం. మారండి అందరూ. ఏంటి ఎందుకురా నవ్వుతున్నారు? నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. నిజాలు నిప్పులాండిరా, నిజమే మాట్లాడుకుందాం మనంతా.